గుడ్డెద్దు కాక చేల్లో పడ్డట్టు కాక ప్రెస్ మీట్లు పెట్టుకొని నాకెట్పల్లి ఒకటి ఏదో చిట్టాల్లో ఒకటి ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఏడబండుకున్న సూదురు అది నకరికల్ టౌన్లో అభివృద్ధి పనులు జరగట్లేవు అంటారు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 9వ వార్డులో 2000 మీటర్లు సీసీ డ్రైన్స్ అయినాయి. 8వ వార్డులో 2000 మీటర్లు సీసీ రోడ్డు డ్రైన్స్ అయినాయి. 4వ వార్డులో 2000 మీటర్లు సీసీ డ్రైన్స్ అయినాయి. మరియు 2వ వార్డులో 1000 మీటర్ల సీసీ డ్రైన్స్ అయినాయి. 1వ వార్డులో 1000 మీటర్ల సీసీ డ్రైన్స్ అయినాయి. మరియు 15వ వార్డులో నెక్స్ట్ జరగబోతుంది. 5వ వార్డులో కూడా పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు జరిగేవన్నీ అభివృద్ధి పనులు కాదా? మరియు ఇక్కడ ఇంటింటికి వాటర్ కోసం దాదాపుగా 3 వాటర్ ట్యాంకులు కట్టడం జరిగినది. ఒకటి 7 లక్షలతోటి నిమ్మ మార్కెట్లో, ఇంకోటి 7 లక్షలతోటి వడ్ల మార్కెట్లో, మరియు నారాయణ ఫంక్షన్ దగ్గర 1,00,000 లీటర్లతోటి వాటర్ ట్యాంకులు జరిగినది. ఇవి అంతేకాకుండా టౌన్లో 24 కిలోమీటర్లు ఇంటింటికి పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి పనులు కావా? చిరుమతలిని ఆడనో పండుకొని ఇక్కడ గుడ్డెత్తుగా చెల్లబడ్డట్టుగా మీ ప్రెస్ మీట్లు పెట్టుకొని ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చిన మాటలు అనిపోతారు. ఇక అభివృద్ధి పనులు కాదా? మీరు కాదా ఇప్పుడు ఎలక్షన్ ముందల 9వ వార్డులో అప్పటికప్పుడు వచ్చి రోడ్డు వేసుకొని ఎలక్షన్లో పోయింది కాదా మీరందరిది? మీరు ఎలక్షన్ కోసం పనిచేయడం కోసం ఏదో ఈ ప్రెస్ మీట్ల కోసం దొంగ వేషాల కోసం రేపు ఈ టీఆర్ఎస్ ఏదో రేపు ఓట్లు వస్తున్నాయి కదా అని ఈ మీ ప్రెస్ మీట్లు పెట్టుకొని నేను పనులు చేసినా, నేను ఇది చేసుకొచ్చినా, అది చేసుకొచ్చినా అని అంటున్నారు. వీటన్నిటికీ డబ్బులు ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? ఎమ్మెల్యే గారికి తీసుకొచ్చి ఇచ్చేది. గౌరవ ఎమ్మెల్యే గారు ఇవన్నీ దగ్గరుండి అభివృద్ధి పనులు ఎన్నో ఇవన్నిటికి వాటర్ ట్యాంకులకు, సీసీ డ్రైన్స్కు, రేపు ఆల్రెడీ ఇంతకుముందుకు ట్యాంక్ బండ్ కూడా అన్నిటికీ ఎమ్మెల్యే గారే తీసుకొస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.